హాయ్ అందరికీ. మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోవడానికి కారణం మన ఆలోచన విధానంలో లోపం కాదు. ఒక్కోసారి మనం తలపెట్టిన పనులు కొంచెం కొన్ని మార్పులతో మనం అనుకున్నట్టుగా జరగకపోయినా మనం ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో లోనవ్వకూడదు. మనం ఎప్పుడూ కూడా ఏది జరిగినా కూడా మంచిదే అన్న భావంతో ఏది జరిగినా కూడా ప్రసాద భావంతో స్వీకరించాలి. అప్పుడు అందులో తప్పకుండా మంచే ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి ఇష్టమైన మార్గాన్ని మనం కూడా ఎంచుకోవాలి. ఆయన లక్షణాలు ఏంటి, ఆయన మనకి ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని మనం భగవంతునికి ఇష్టమైన మార్గంలోనే ఉండాలి. ఇది ఎక్కువ భగవంతుని నామస్మరణ చేసుకునే వారికి, భగవంతుని స్మృతిలో ఉండే వాళ్ళకి తప్పకుండా ఆయన ఆదేశాలు అర్థమవుతాయి. మనం ఎలా అయితే తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నప్పుడు వారి కష్టసుఖాలన్నీ పిల్లలకు అర్థమవుతాయి కదా, అలాగే విశ్వానికి తల్లి తండ్రి అయిన అంతర్యామి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసమే వేదాలు, ఉపనిషత్తులు, ముందు యుగాల చరిత్రలో ఉన్నాయి. పుణ్యపురుషులు ఉన్నారు, అవతారాలు ఉన్నాయి, లోకాన్ని నడిపిస్తున్న యోగులు, జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మనల్ని సత్య మార్గంలో నడిపించేది మన హృదయమే. దాని మాట వినాలి. అది చెప్తుంది మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది. దాని మాట వినాలి. బాయ్ అండి.